వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఈరోజు మనం కార్తీక మాస నియమాల గురించి తెలుసుకుందాం. కార్తీక మాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శ్రీ మహావిష్ణువును తులసి దళాలతోటి కమలాలతోటి పూజిస్తే జీవించినన్నాళ్ళు ధనానికి లోటు లేకుండా ఉండి సమస్త సౌఖ్యాలు కలగడంతో పాటు అంత్యమున జన్మరాహిత్యం కలుగుతుందట. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రోజున మాస శివరాత్రి నాడు సోమవారం నాడు కార్తీక పున్నమి నాడు రుద్రాభిషేకం చేసి బిల్వ దళాలతోనూ రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతో పాటు అంత్యమున శివ సాయుధ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతుంది. కార్తీక శుద్ధ పాడ్యమి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళి నేను చేయదలుచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి. విధియ ఈరోజు సోదరి ఇంటికెళ్ళి ఆమె చేత భోజనం చేసి కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి. తదియ అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్య సిద్ధి. చవితి కార్తీక శుద్ధ చవితి నేడు నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి పుట్టలో పాలుపోయాలి. పంచమి దీనికి జ్ఞాన పంచమి అని పేరు. ఈరోజు సుబ్రహ్మణ్య ప్రీత్యార్థం అర్చనలు చేయించుకున్న వారికి జ్ఞాన వృద్ధి కలుగుతుంది. షష్ఠి నేడు బ్రహ్మచారికి ఎర్రగళ్ళ కండువ దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. సప్తమి ఈరోజు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానమివ్వడం వల్ల ఆయుష్ వృద్ధి అవుతుంది. అష్టమి ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలను ఇస్తుంది. నవమి నేటి నుంచి 3 రోజుల పాటు విష్ణుత్రి రాత్ర వ్రతాన్ని ఆచరించాలి. దశమి ఈ రోజు రాత్రి విష్ణు పూజ చేయాలి. ఏకాదశి ఈ ఏకాదశికే బోధనై కాదశి అని పేరు. ఈ రోజు విష్ణు పూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. ద్వాదశి ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి. నేటి సాయంకాలం ఉసిరి మొక్క తులసి మొక్క వద్ద దామోదరుని ఉంచి పూజ చేసి దీపాలు వెలిగించడం సర్వ పాపాలను నశింపజేస్తుంది. త్రయోదశి ఈ రోజు సాలగ్రామ దానం చేయడం వల్ల సర్వ కష్టాలు దూరమవుతాయి. చతుర్దశి పాషాణ చతుర్దశి వ్రతం చేసుకునేందుకు నేడు మంచిది. కార్తీక పూర్ణిమ మహాపవిత్రమైన ఈ రోజు నది స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వ పాపాలు ప్రక్షాళనమవుతాయి. కార్తీక బహుళ పాడ్యమి ఈరోజు ఆకుకూర దానం చేస్తే శుభం. విధియ వనభోజనం చేయడం విశేష ఫలాన్ని ఇస్తుంది. తదియ పండితులకు గురువులకు తులసి మాలను సమర్పించడం వల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయి. చవితి పగలంతా ఉపవసించి సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజించి ఆ గరికెను తలగడ కింద పెట్టుకొని పడుకుంటే దుస్వప్న దోషాలు తొలగి సకల సంపదలు కలుగుతాయట. పంచమి చీమలకు నూకలు చల్లడం సునకాలకు అన్నం తినిపించడం శుభ ఫలితాలను ఇస్తుంది. షష్ఠి గ్రామ దేవతలకు పూజ జరిపించడం మంచిది. సప్తమి జిల్లెడు పూలతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి అవుతాయి. అష్టమి కాలభైరవాష్టకం చదివి గారెలతో దండ చేసి కాలభైరవానికి కుక్కకు సమర్పించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. నవమి వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానం ఇస్తే పితృదేవతలు తరిస్తారు. దశమి నేడు అన్న సంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై కోరికలు తీరతాయి. ఏకాదశి విష్ణువాలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ విశేష ఫలప్రదం. ద్వాదశి అన్నదానం లేదా స్వయం పాకం సమర్పించడం శుభప్రదం. త్రయోదశి నవగ్రహారాధన చేయడం వల్ల గ్రహదోషాలు తొలగుతాయి. చతుర్దశి ఈ మాస శివరాత్రి నాడు చేసే ఈశ్వరార్చన అభిషేకం అపమృత్యు దోషాలను గ్రహ బాధలను తొలగిస్తాయి. అమావాస్య నేడు పితృదేవుల పేరిట అన్నదానం లేదా ఉప్పు పప్పుతో కూడిన సమస్త సంబరాలను దానం చేయడం వల్ల పెద్దలకు నరక బాధ తొలగి స్వర్గ సుఖాలు కలుగుతాయి. ఈ మాసంలో చేసే స్నానం దానజపాల వల్ల అనంతమైన పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ సోమవారాలలో లేదా ఒక పూర్ణిమ లేదా కనీసం ఒక సోమవారం నాడైనా సరే నియమ నిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే పుణ్య ఫలాన్ని వర్ణించడం తన వల్ల కాదని బ్రహ్మ చెప్పాడు. కార్తీక పూర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలో 365 ఒత్తులను ఆవు నేతితో వెలిగిస్తే సమస్త పాపాలు భస్మపటలమై ఇహలోకంలో సర్వ సౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలను పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతివృత్తాలు, ఉపకథలను బట్టి తెలుస్తుంది. క్షీరాభి
ద్వాదశి వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం, కార్తీక మాసంలో చేసుకునే వ్రతాలు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.